కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ మనం ముందుకు వెళదాం. మనము ప్రతి సాయంకాల సమయమందు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుత కార్యములను మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి మనము మత్తయి సువార్తలో ఉన్న అద్భుతాలన్నీ ధ్యానించాం, మార్కు సువార్తలో ఉన్న అద్భుతాలను ధ్యానించాం. ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లూకా సువార్తలో ఉన్న యోహాను సువార్తలో ఉన్న ఒక అద్భుత కార్యమును మనము ధ్యానిద్దాం. అయితే ప్రియులారా, ముందుగా లూకా సువార్త ఈ యొక్క అద్భుతముతో లూకా సువార్తలో ఉన్న అద్భుతములన్నీ కూడా ముగింపబడినట్లుగా మనం చూస్తాం. అయితే లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయము 47వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. మీరు ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో పడకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క 3.5 సంవత్సరాల కాలములో ఆయన అనేకులను స్వస్థపరిచాడు, అనేకులను బాగు చేశాడు, అనేకుల యొక్క దెయ్యములు పట్టిన వారినే కానీ, అనేకమైన బలహీనతలతో బాధపడుతున్న వారినే కానీ నయం చేసినట్లుగా లేదా స్వస్థపరిచినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయం ఏమైనా ఉందంటే, సమయం దొరికిన కొలది ప్రజలకి ఏదైతే ఉపయోగపడతాయో ఆ విషయాలను బాగా ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ప్రియులారా, క్రైస్తవులమైన మనము కూడా యేసుక్రీస్తు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, సమయము దొరికినప్పుడల్లా కూడా మంచి విషయాలను మనము ఇరుగు పొరుగు వారితో పంచుకోవాలి. నిజంగా సమయము దొరికితే మన సమయాన్ని అనేకమైన వాటి కొరకు మనము ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క జీవితంలో సమయము ఏది దొరికినా కూడా ప్రజలకు ఏదైతే అవసరమై ఉన్నదో, ప్రజలకి ఏదైతే ప్రాధాన్యమైనదో ఆ విషయాన్ని ఆయన ప్రకటించినట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు ఇప్పుడు కలిసి ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు ఆయన దేని గురించి తెలియజేస్తూ ఉన్నాడు అంటే, మీరందరూ కూడా నిద్రిస్తూ ఉన్నారేంటి? అయితే మీ సమయాన్ని మీరు వృధా చేసుకోవద్దు. ఎందుకంటే చాలామంది సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. కానీ క్రీస్తు శిష్యులుగా పిలువబడ్డ మీరు మీ సమయాన్ని ఏం చేసుకోవద్దంట? వృధా చేసుకోవద్దు. అయితే మీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, మీ సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అనేది చూసినప్పుడు చెప్తూ ఉన్నాడు. చూడండి 47వ వచనము, మీరు ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో పడకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వీరికి ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే, ఇప్పుడు అక్కడ వీళ్ళందరూ కూడా నిద్రిస్తూ ఉన్నారు. అయితే నిద్ర అనేది శరీరానికి అవసరమే. అయితే నీ జీవితానికి ఏది అవసరం అంటే ప్రార్థన అయితే చాలా అవసరం. అయితే నిద్ర మంచిదే కానీ అయితే ప్రార్థన ఇంకా మంచిది. అయితే ఎందుకు నువ్వు ప్రార్థన చేయాలి? చాలామంది అంటూ ఉంటారు, మనం ప్రార్థన ఎందుకు చేయాలి? నిజంగా క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు చాలామంది ప్రార్థన చేయని వారు కూడా ఉంటూ ఉన్నారు. ప్రార్థన చేయడము రానివారు కూడా ఉంటూ ఉన్నారు. అసలు ప్రార్థన అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఏం చెప్తున్నాడంటే, ప్రార్థన చేయడం నేర్పిస్తూ ఉన్నాడు, లేదా ప్రార్థన చేయమని వాళ్ళకి తెలియజేస్తున్నాడు.
అయితే ఒక వ్యక్తి ప్రార్థన ఎందుకు చేయాలి? ఈరోజు మనం ఏ పని చేసినా కూడా దానికి ఫలితాన్ని చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, మీరు ప్రార్థన చేయండి. అయితే మీరు చేసే ప్రార్థన ద్వారా మీకు ఏం జరుగుతుందంటే, శోధనలో మీరు ప్రవేశించరు. ఏ విశ్వాసి అయితే తన అనుదిన జీవితంలో బాగా ప్రార్థన చేస్తూ ఉంటాడో, ఏ క్రైస్తవుడైతే తన యొక్క జీవితంలో ప్రార్థనాపరుడుగా ఉంటాడో, ఖచ్చితంగా ఆయన శోధనలోకి ఏం చేయలేడంట, ప్రవేశించడు. అతనికి వస్తున్న సమస్యలు అతనిని ఏమీ చేయలేని వాటిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి క్రైస్తవులమైన మనము కూడా మన జీవితంలో బాగా ప్రార్థనాపరులుగా మనమైతే ఉండేవారిగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నా. అయితే ఇంకొక విషయాన్ని నేను తెలియజేస్తాను. చూడండి, అదే క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రార్థన గురించిన విషయాలను మనకి తెలియజేస్తూ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అయితే ఇంతక మీకు ప్రార్థన అంటే ఏమిటని చెప్పానంటే, మీరు శోధనలలోకి వెళ్ళకూడదు అంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలంట, ప్రార్థన చేసుకోవాలి. అయితే సమస్యలు వచ్చాక కూడా మనం ఏం చేసుకోవాలంటే ప్రార్థన అనేది చేసుకోవడము చాలా అవసరమై ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ సందర్భం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఆ 12 మందిలో ఇస్కరియోతు యోధ అనే అతను చనిపోయాడు. అయితే ఇప్పుడు వీళ్ళకి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. శిష్యులు ఖచ్చితంగా ఎంతమంది ఉండాలంట, 12 మంది ఉండాలి. 12 మందిలో ఒక అతను ఏమైపోయాడంట, చనిపోయాడు. అంటే వీళ్ళకు ఒక శోధన వచ్చింది, లేదా వీళ్ళకు ఒక సమస్య వచ్చింది. అయితే 24వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 24వ వచనం, 23 నుంచి పరిశీలన చేద్దాం. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తేయ అను ఇద్దరిని నిలవబెట్టి, ఇందాక ప్రార్థన అనేది ఏమిటి అంటే శోధనలోకి రాకుండా ప్రార్థన చేయాలని చెప్పాడు. అయితే ఇక్కడ వీళ్ళకి ఆల్రెడీ శోధన వచ్చింది, ఆల్రెడీ వీళ్ళు సమస్యలో ఉన్నారు, ఆల్రెడీ వీళ్ళు ఇబ్బందులో ఉన్నారు. అయితే వీళ్ళు ఇబ్బందులో ఉన్నప్పుడు ఏం చేశారంటే 24వ వచనం, ఇట్లని ప్రార్థన చేసి అందరి హృదయములను ఎరిగిన ప్రభువా. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ప్రార్థన అనేది శోధనలోకి రాకుండా చేయాలి, శోధనలు వచ్చినా కూడా చేయాలి. చాలామంది ప్రార్థన శోధనలు వచ్చినప్పుడు చేయరు, సమస్యల్లో ఉన్నప్పుడు చేయరు. ఇంకెందుకు ప్రార్థన చేయడం, ఎలాగో సమస్యల్లోనే ఉన్నాం కదా, నిండా మునిగినోడికి చలేమిటి అని అనుకుంటూ ఉంటాం. కానీ మనము ఖచ్చితంగా మన అనుదిన జీవితంలో ప్రార్థనా పరులుగా ఉండాలి. అయితే ప్రార్థనా పరులుగా ఉండాలని వారికి చెప్తూ అక్కడ ఇంకొక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. 48వ వచనం, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు వారిని ప్రార్థన చేయమంటున్నాడు అంటే, వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తున్నాయా, లేదా ఆల్రెడీ సమస్యల్లో ఏమైనా ఉన్నారా అంటే అవును. మరి కొద్దిగా సేపట్లో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఏమైపోతారంటే దూరం అయిపోయే సందర్భం అది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వారికి దూరం అయిపోతారు కాబట్టి, వారికి శోధనలు వస్తాయి కాబట్టి, వారికి ఇబ్బందులు వస్తాయి కాబట్టి వారిని ఎలాగ ఉండమంటున్నాడంటే ప్రార్థనా పరులుగా ఉండమంటూ ఉన్నాడు. 48వ వచనం, ఇంకా ఆయన ఇంకను మాట్లాడుచుండగా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో మాట్లాడుతున్నాడు, తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటిదాకా ఏం చెప్పాడంటే ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకుంటే మీకు మంచిది, శోధనలో పడకుండా ఉపయోగపడిద్ది, శోధనలో పడినా సహాయంగా ప్రార్థన ఉండిద్ది అని చెప్తున్నా. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఇదిగో జనులు గుంపులుగా వచ్చిరి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎవరు వచ్చారంట, జనాలు వచ్చారు. ఎంతమంది వచ్చారంటే అనేకులు వచ్చారు.
యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఇప్పటికీ చాలామంది జనాలు వచ్చారు. వచ్చిన ప్రతి జనము కూడా ఆయన ద్వారా వాక్యము విన్నారు. వచ్చిన ప్రతి జనము కూడా ఆయన ద్వారా స్వస్థపరచబడ్డారు. వచ్చిన ప్రతి జనము కూడా ఆయన ద్వారా మేలు పొందారు. కానీ ఇప్పుడు వచ్చిన జనము మేలు పొందడానికో లేదో మేలు చేయడానికో వాక్యము వినడానికో వచ్చిన వాళ్ళు వీరు కాదు. అయితే వీరి గురించి మరింత వివరణగా ఎవరు చెప్తారంటే చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము మరింత వివరణగా ఈ వాక్యాన్ని మనకైతే వివరిస్తుంది. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఉన్న లేఖన భాగము మరింత వివరణగా మనకి ఉపయోగపడుతుంది. 1వ వచనాన్ని పరిశీలన చేద్దాం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అంటే మీకు ఇంతకే చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనతో పాటు ఎవరిని తీసుకువెళ్ళేవాడు? శిష్యులను తీసుకువెళ్ళేవాడు. సమయం దొరికినప్పుడల్లా కూడా వాళ్ళకి కావాల్సిన విషయాలను బోధించేవాడు. వాళ్ళను పదే పదే ఏం చేసేవాడు? బలపరిచేవాడు. అయితే ఇప్పుడు వీరందరూ కూడా ఒక వాగు దాటి వచ్చారు. వాగు దాటి వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే ఒక తోటలోకి వెళ్ళారు. వాళ్ళు ఏ తోటలోకి వెళ్ళారు అంటే గెస్సెమను అనే తోటలోకి వాళ్ళైతే వెళ్ళారు. అక్కడ చదువుదాం. అచ్చట ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. అంటే ఇప్పుడు ఇక్కడ సందర్భం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఏ ప్రదేశంలో మాట్లాడుతున్నాడు? ఒక తోటలో మాట్లాడుతున్నాడు. అంటే తోటలో ఇందాక వాళ్ళు పడుకున్నారు. పడుకున్న వాళ్ళతో వాళ్ళని లేపి లెగిసిన తర్వాత వాళ్ళతో ఏమంటున్నాడంటే ఇంకా నిద్రించింది చాలు, మీరు నిద్ర మానుకుని దయచేసి మీరు ఏం చేయాలంటే ప్రార్థన బాగా చేసుకోండి. ఎందుకు మీరు ప్రార్థన చేసుకోవాలంటే శోధనలోకి వెళ్ళకూడదంటే ప్రతి క్రైస్తవుడికి కూడా ఏం అవసరం అంటే ప్రార్థన అనేది అవసరము అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను బలపరచాలనుకుంటున్నాడు. కానీ వీరిలో ఒక వ్యక్తి ఏం చేయాలనుకుంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని నాశనము చేయాలని అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు మేలు చేయాలనుకుంటున్నాడు. కానీ వీరిలో ఒకళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారికి కీడు చేయాలని అనుకుంటున్నాడు. అయితే చూద్దాం, యోహాను సువార్త 18వ అధ్యాయము 2వ వచనం. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక. అంటే గెస్సెమను తోటకి వెళ్ళడము యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన శిష్యులకి ఇదేమీ కొత్త కాదు. అంటే పదే పదే యేసుక్రీస్తు ప్రభువారు వారి శిష్యులు ఎక్కడికి వెళుతూ ఉండేవాళ్ళంటే ఆ తోటలోకి వెళ్ళేవాళ్ళు, చక్కగా నిద్రించేవారు, ఒక్కోసారి అక్కడే దేవుని వాక్యమును వివరించుకునేవారు. కాబట్టి ఆ స్థలము శిష్యులందరికీ తెలుసా తెలియదా? పదే వెళ్ళే స్థలం ఏదైనా కూడా ఎవరికైనా బాగా గుర్తు ఉంటుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి కీడు చేద్దామని యోధ ఎవరితో తన ప్రధాన యాజకులతో ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు నేను శిష్యులందరము కూడా ఒక తోటలో ఉంటాం. ఆ తోట పేరు ఏమిటంటే గెస్సెమను తోట. ఆ తోటలో మేము ఉంటాము, మీరు రండి. వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే దివిటీలను ఆయుధాలను పట్టుకుని వస్తారు. అయితే నేను వెళ్ళి యేసు ఎవరో మీకు చెప్తా. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు పేరు తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన చాలా గొప్ప కార్యాలు తెలుసు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి రూపం ఏంటో తెలియదు. కాబట్టి మీకు యేసుక్రీస్తు ఎలా ఉంటాడో తెలియదు. కాబట్టి నేనేం చేస్తానంటే నేను ఎవరిని వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో వారే యేసుక్రీస్తు ప్రభువారు. మీరు వెంటనే అతనిని వచ్చి ఏం చేయండి అంటే పట్టుకుని పోండి అని ఇస్కరియోతు యోధ అక్కడ ఉన్న పెద్దలతోనూ అక్కడ ఉన్న యాజకులతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ వ్యత్యాసం మీకు అర్థమవుతుందా?
యేసేమో వారికి మేలు చేయాలనుకుంటున్నారు, అతను ఏం చేయాలనుకుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారికి హాని చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. యేసేమో వాళ్ళు ఉన్న తోటలో ఎప్పుడు మేలుకరంగా వాడుకున్నారు, ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే అదే తోటలో చెడుకి వాడుకుంటున్నాడు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక స్థలము మేలుకి ఉపయోగించుకోవచ్చు, అదే స్థలాన్ని కీడుకు ఉపయోగించుకోవచ్చు. ఒక వ్యక్తి దగ్గర మనం ఎప్పుడూ కూడా మనకి ఎవరైనా మేలు చేసినట్లయితే, మనకి ఎవరైనా ఉపకారము చేసినట్లయితే వారికి ఎన్నటికీ కూడా మనం ఏం చేయకూడదంటే కీడు చేసేవారిగా ఉండకూడదు. కానీ ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభు వారికి కీడు చేయాలి అని తలపెట్టాడు. దానికి గల కారణం ఏమిటి అంటే, తను చాలా ఆశపరుడు, తను ధనము మీద చాలా ఆసక్తి కలిగి ఉన్నవాడు. మీకు గతం కూడా నేను తెలియజేశా. యేసుక్రీస్తు ప్రభు వారి బోధ 12 మందితో పాటు ఇతను విన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి అద్భుత కార్యాలు 12 మందితో పాటు ఇతను కూడా చూశాడు. కానీ ఆ 12 మందిలో 11 మందిలాగా ఇతను లేడు. దానికి గల కారణం ఏమిటి అంటే, విత్తు అని ఉపమానం మీకు చెప్పాను కదా. విత్తనాలు విత్తాడు, కానీ ఒక విత్తనం ఎక్కడ పడిందంట? త్రోవ పక్కన పడింది. మరొక విత్తనం ఎక్కడ పడిందంట? రాతి నేల పడింది. మరొక విత్తనం ఎక్కడ పడిందంట? ముండ్ల పొదలలో పడింది. మరొక విత్తనం ఎక్కడ పడిందంటే మంచి నేలలో పడింది. అయితే ఇప్పుడు ఇస్కరియోతు యోధాకు దేవుని వాక్యమే కానీ, దేవుని మాటలే కానీ ఏ నేలలో పడ్డాయంటే మీరేం చెప్తారు? ముండ్ల పొదలో. ముండ్ల పొదలలో పడిన విత్తనము ధనాపేక్ష కలిగిన నేలగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇస్కరియోతు యోధా కూడా తన యొక్క జీవితంలో వాక్యము విన్నాడు, అద్భుతాలు చూశాడు, వారితో 3.5 సంవత్సరాలు నడిచాడు, కానీ ఆయన విశ్వాసపరుడుగా జీవించలేదు. ఈరోజు క్రైస్తవులు కూడా చాలామంది ప్రార్థనలకు వస్తూ ఉంటారు, ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటారు, కానీ సంఘానికి మేలుకరమైన మాటలు వాళ్ళు మాట్లాడరు, సంఘానికి మేలుకరమైన జీవితాలు వాళ్ళు జీవించరు. అయితే ప్రియులారా, ఇస్కరియోతు యోధా కూడా అలాగే ఉన్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందో మనం పరిశీలన చేద్దాం. 4వ వచనం. యేసు తనకు సంభవింపు బోవునన్నీయు ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి, మీరు ఎవరిని వెదుకుచున్నారని వారిని అడిగాడు. అంటే ఇప్పుడు ఎవరు వచ్చారు? బంట్రోతులందరూ వచ్చారు. బంట్రోతులందరూ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారికి సమస్తము తెలుసు. ఏమని? ఇస్కరియోతు యోధా ఒక దొంగ, అతడు నన్ను బంట్రోతులకు అప్పగిస్తాడు, నన్ను నాశనం చేస్తాడు అని ఆయనకు అన్నీ కూడా తెలుసు. బంట్రోతులు వచ్చి ఆ తోటలో వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎదురుపడ్డాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు ఈ తోటలో అని అడిగాడు. ఎవరిని? బంట్రోతులను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నజరేయుడైన యేసుని మేము వెతుకుతున్నాం. ఎవరినంట? నజరేయుడైన యేసుని అని చెప్తున్నాడు. అలా అనగానే వాళ్ళు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు, మీరు ఎదుగుతున్నది ఎవరినో కాదు, అది నన్నే అని అన్నాడు. ఆయనను నేనే అని అనగానే ఆ మాట వినిన బంట్రోతులందరూ కూడా ఏమైపోయారంటే కింద పడిపోయారు. అదేంటి? యేసుక్రీస్తు ప్రభువే వారిని పిలిచి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాడు. యేసుక్రీస్తు ప్రభువారే ఏం చెప్పారంటే అది నేనే అని కూడా చెప్పాడు. అది విన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారంట? కింద పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి ధైర్యాన్ని మనం చూడాలి. జరగబోవాల్సింది తెలుసు, జరుగుతుంది అర్థమవుతుంది, ఎవరైతే పట్టిస్తున్నారో వాళ్ళు కూడా తెలుసు, కానీ ఆయన తప్పించుకోవచ్చా లేదా? కానీ ఆయన తప్పించుకోలేదు. దానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన సిలువ వేయబడాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఒక్కోసారి మనకు కూడా అనేకులు మనకి కీడు చేయాలని ప్రయత్నం చేస్తుంటారు, అనేకులు మనలను దూషించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, అనేకులు మనల్ని హింసించాలని ప్రయత్నం చేస్తుంటారు. అయినప్పటికీ కూడా వాటిని మనము ఖచ్చితంగా సహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు
తనకి కలుగుతున్న ప్రతి శోధనను ఆయన ఏం చేశాడంటే ఆయన తట్టుకునేవాడిగా మనం చూస్తూ ఉన్నాం. సమస్యలు వస్తే భయపడేవారిగా కాకుండా ధైర్యముగా శత్రువులను ఎదుర్కొనేవాడిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ ఏం జరుగుతుందంటే బంట్రోతులు మీరు ఎవరిని ఎదుగుతున్నారంటే నజరేయుడైన యేసుని అన్నారు. ఆ యేసు ఎవరో కాదు, ఆయన నేనే అని అనగానే వాళ్ళు ఏమైపోయారంటే కింద పడిపోయారు. మళ్ళా లెగిశారు. మరలా అడిగాడు ఈయన, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని. చూడండి 7వ వచనము. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతికిన ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి అంటే గెత్సెమనే తోటలో ఎవరెవరు ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క శిష్యులు ఉన్నారు. అయితే ఇప్పుడు అనుకోకుండా ఆ తోటలోకి ఎవరు వచ్చారంటే బంట్రోతులు వచ్చారు. ఆ బంట్రోతులు దగ్గరికి రాకముందే వాళ్ళ శిష్యులు ఆయన దగ్గరికి ఎవరిని రానీరు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఆయన దగ్గరికి ఎవరిని రానీరు. మీరు గమనించినప్పుడు ఒక విషయం కూడా చెప్తాడనమాట, చిన్నపిల్లలని ఆటంకపరచుకునేకుడి వారిని నా యొద్దకి రానీయుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి శిష్యులు ఎందుకు ఉన్నారంటే ఎవరిని ఆయన దగ్గరికి తొందరగా రానీరు. ఇప్పుడు ఆ తోటలోకి ఎవరు వచ్చారంట? బంట్రోతులు వచ్చారు. అయితే బంట్రోతులు రావడానికి అవకాశం ఉందా అంటే అవకాశము లేదు. అయితే బంట్రోతుల్ని ఎవరు పట్టేసుకున్నారు? ఈ శిష్యులు పట్టుకున్నారు రానీయకుండా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే వారిని విడిచిపెట్టండి, వారి పని వారిని చేసుకొనివ్వండి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సమస్తము తెలుసు. ఆ బంట్రోతులు వచ్చి ఎవరిని పట్టుకెళ్ళిపోతారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకు వెళ్ళిపోతారు అని. అప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటన కొరకే మనము ఈ వాక్యమంతా కూడా ధ్యానించాం. ఏంటి ఆ సంఘటన అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు టెన్షన్ పడే పరిస్థితుల్లో ఉన్నాడా, కూల్గా ఉండే పరిస్థితుల్లో ఉన్నాడా? బంట్రోతులు వచ్చారు, అధిపతులు వచ్చారు. ఇతనిని ఏం చేయాలంటే పట్టుకుని ఈడ్చుకుని పోతారు కాసేపట్లో. అది ఎవరికి తెలుసు? యేసుక్రీస్తుకి తెలుసు. అయితే ఆ సందర్భంలో ఏం జరిగింది అంటే 10వ వచనం. సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకెళ్ళిపోతున్నారన్న విషయం ఎవరికి తెలిసిందంట? పేతురుకి తెలిసింది. పేతురుకు తెలియగానే పేతురు దగ్గర ఉన్న కత్తి తీసి ఆ ప్రధాన యాజకుడి పక్కన ఉన్న దాసుని చెవి ఏం చేశాడంట? తెగ నరికాడు. ఎందుకు నరికాడు? ఒక శిష్యుడేమో పట్టించాలని చూస్తున్నాడు, ఒక శిష్యుడేమో ఆయనతో ఉండాలని చూస్తున్నాడు, కాపాడాలని చూస్తూ ఉన్నాడు. అంతేనా? అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వచ్చిన వాడు శత్రువా మిత్రువా చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వాళ్ళు శత్రువులా మిత్రువులా? మిత్రువులేనా శత్రువులా? యేసుక్రీస్తు ప్రభు వారిని కాసేపట్లో వాళ్ళు పట్టుకుని ఈడ్చుకుని లాక్కు వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు శత్రువులా మిత్రువులా? శత్రువులే. అయితే ఇప్పటిదాకా చాలా అద్భుత కార్యాలు యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు, కానీ ఇటువంటి అద్భుత కార్యము ఇప్పటిదాకా చేయలేదు. ఇప్పటిదాకా ఆయన దగ్గరికి వచ్చి మేలును అడిగిన వారికి మేలు చేశాడు, ఆయన దగ్గరికి వచ్చి ఆయన శరణు జొచ్చిన వారికి ఆయన కృప చూపించాడు, ఇప్పటిదాకా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన మేలు చేశాడు. కానీ ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి అంటే వచ్చినవాడు శత్రువు, వచ్చినవాడు లాక్కు వెళ్ళాలనుకుంటున్నాడు, వచ్చినవాడు హింసించాలని అనుకుంటున్నాడు. అయితే వచ్చిన వాని యొక్క చెవి నరికి వేయబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆనందపడాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే 11వ వచనం, ఆ చెవి తెగిన వ్యక్తి పేరు, ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిదే నేను త్రాగుదునా అని పేతురుతో అన్న. పేతురు, నువ్వేమీ కంగారు పడద్దు, నువ్వేమీ కోపపడద్దు, నువ్వేమీ భయపడద్దు.
దేవుడు నాకు ఏదైతే విధించాలనుకుంటున్నాడో ఆ స్థితే నాకు వస్తుంది. ఇదంతా కూడా నాకు తెలిసే జరుగుతూ ఉంది. కాబట్టి నీ కత్తి నీ వరలోనే పెట్టుకో అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, లూకాసు వార్తకు వద్దాం. ఇక్కడ ఆ విషయాన్ని వివరించలేదు, కానీ లూకాసు వార్తలో ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయము 48వ వచనం. ఆయన ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. వచ్చిన గుంపు ఎవరు? బంట్రోతులు సైన్యం. 12 మందిలో యోధ అనబడిన వాడు వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నట్టుకు ఆయన యొద్దకు రాగా, యేసు, యోధా, నీవు ముద్దు పెట్టుకుని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, అంటే జరుగుతున్న పరిస్థితులు ఆయనకి బాగా తెలుసు. వచ్చిన వ్యక్తితో కూడా ఏమంటున్నాడంట, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవడానికి కాదులే వచ్చింది, నన్ను ప్రేమించి కాదులే నువ్వు వచ్చింది, నువ్వు వచ్చింది నన్ను ప్రేమించడానికి కాదు, నా ఒక ముద్దు ద్వారా నీకు ఎన్ని వస్తాయంటే 30 వెండి నాణ్యాలు వస్తాయి. ఈరోజు నిజంగా ఒక్కోసారి వాక్యానికి విరుద్ధంగా నడిస్తే మనకి లాభం రావచ్చు, వాక్యానికి విరుద్ధంగా నడిస్తే మనం లబ్ధి పొందవచ్చు, కానీ మనం అటువంటి పనులను మనము చేయకూడదు. ఈరోజు ఏదో మనకి కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారికి, ఆయన శిష్యుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ ఉన్నారో తెలిసింది, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో బాగా తెలిసింది. ఒకవేళ శిష్యుడు కాకపోతే తెలిసేదా? అంటే ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడిగా ఉండి మేలు చేయాల్సిన బదులుగా తనకు ఉన్న పరిస్థితులను మేలు కొరకు ఉపయోగించకుండా దేని కొరకు ఉపయోగించాడంట? చెడు కొరకు ఉపయోగించాడు. అయితే ఏం జరిగిందో చూద్దాం. 50వ వచనం. ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదాన్ని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు అన్నీ తెలిసి కూడా శత్రువుకి కూడా ఆయన ఏం చేశాడంట? సహాయము చేసేవాడిగా ఉన్నాడు. శత్రువు యొక్క శరీరాలను కూడా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే కాపాడాలని అనుకుంటున్నాడు. అయితే ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువారికి శత్రువులమా మిత్రులమా? క్రైస్తవులమైన మనము శత్రువులమా మిత్రులమా? మరి శత్రువుల యొక్క చెవి నరికివేయబడినప్పుడే, శత్రువుల యొక్క ప్రాణము అల్లాడుతున్నప్పుడే, శత్రువుల యొక్క అవయము కోల్పోతున్నప్పుడే యేసు దానిని చూడలేక, దానిని ఒప్పుకోక, అతనికి నరికివేయబడ్డ ఆ చెవిని తీసుకువెళ్ళి అతికించాడు కదా. క్రైస్తవులమైన మనము ఆయన ఎడల విశ్వాసము కలిగి ఉంటే, క్రైస్తవులమైన మనము ఆయనను ఒకవేళ నమ్ముకోగలిగినట్లయితే, క్రైస్తవులమైన మనము ఆయన మాటల ప్రకారంగా జీవించగలిగినట్లయితే, సమస్తమును ఎరిగిన దేవుడు మనము శోధనలలో పడకుండా, మనకి ఎటువంటి అపాయము రాకుండా ఆయన మనలను కాపాడగలడా లేడా? కాపాడగలడు. అయితే ప్రియులారా, మనము చేయవలసిన పనిని ఒక్కసారి పరిశీలన చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 123వ కీర్తన 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఆకాశమందు ఆసీనుడు అయిన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానిరాలి చేతి తట్టును చూచినట్లు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. అయితే ప్రియులారా, ఈరోజు దేవుడు కూడా మనకి ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయంలోనూ, ఆత్మీయ విషయంలోనూ మనకి తోడుగా ఉండాలి అంటే నీ కను దృష్టి వేటి మీద ఉండాలంట? దేవుని మీద ఉండాలి.
ఒకవేళ నీ దృష్టి దేవుని మీద ఉండగలిగినట్లయితే, నీ మనసు దేవుని మీద నిమగ్నం చేయగలిగినట్లయితే, దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేసేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము, మలుకు శత్రువు, మలుకు క్రీస్తు ప్రభు వారిని పట్టుకుని ఈడ్చుకుని పోవాలనుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకి ఏం చేశాడంట? మేలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే విషయాన్ని మత్తయి సువార్తలో ఒకసారి పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. కత్తితో పేతురు అతని చెవుని నరికినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడో అక్కడ పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడు నాకు పంపుడనియు నీవు అనుకుంటున్నావా? అంటే పేతురుతో ఏమంటున్నావంటే, పేతురు, నన్ను నేను కాపాడుకోగలనంటే కాపాడుకోలేనా? ఇన్ని అద్భుతాలు చేశాను కదా, ఇంతమందిని స్వస్థపరిచాను కదా, ఇంతమందిని బాగు చేశాను కదా, ఇంతమందిని కాపాడాను కదా, నన్ను నేను కాపాడుకోలేనా? నువ్వు ఎందుకు నీ కత్తిని తీసుకెళ్ళి అతని యొక్క చెవుని నరికావు? కాబట్టి నన్ను నేను కాపాడుకోగలను. నేను ప్రార్థన చేస్తే దేవుడే నాకు ఏం చేయగలడంట? సైన్యమును పంపించగలడు. కానీ నేను అప్పగింపబడము అనేది దేవుని యొక్క చిత్తం. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఒక్కోసారి కొన్ని విషయాల్లో మనం ప్రార్థన చేస్తాము, కానీ మన జీవితాలు ఏమీ కూడా మారవు. ఎందుకు మనం బాధింపబడతామంటే, ఒక్కోసారి ఇదే దేవుని చిత్తమేమో. ఒక్కోసారి దేవుని చిత్తము ఏదో మనము తెలుసుకుని జీవించేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని చిత్తము ఏదో తెలుసుకుని నువ్వు జీవించగలిగినట్లయితే, నీ కన్నులు దేవుని వైపు చూపగలిగినట్లయితే, ఆయన నిన్ను ఖచ్చితంగా కరుణించేవాడిగా ఉంటాడు. కాబట్టి దేవుడు నిన్ను కాపాడాలి అంటే, దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలి అంటే, శత్రువును కాపాడిన దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా కాపాడుతాడని గుర్తెరిగి మీరందరూ కూడా దేవుని యందు విశ్వాసమును కలిగి ఉన్నట్లయితే, మలుకు చెవుని అతికించిన దేవుడు నీ హృదయంలో ఉన్న బాధలు తీర్చగలడు, నీ శరీరంలో ఉన్న రోగములను స్వస్థపరచగలడు, నీ కుటుంబంలో ఉన్న సమస్యలను తీర్చగలడు. కాబట్టి నువ్వు ఆయనకు నమ్మకస్తుడిగా ఈ భూమి మీద జీవించాలని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను.